ఒకరు తిడుతారు, మరొకరు పొగుడుతారు. ఒకరు ప్రభుత్వంతో చెడుగుడు ఆడేస్తారు, మరొకరు శాలువాలతో సన్మానిస్తారు. ఒకరు దండకాలు చదివితే మరొకరు దండలు వేస్తారు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీల పరిస్థితి. రిజర్వేషన్ల బిల్లు సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని ముప్పు తిప్పలు పెట్టారు. జీవన్ రెడ్డి దెబ్బకు కేసీఆర్ సైతం కంగు తిన్నారు. పాయింట్ టు పాయింట్ లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ని కార్నర్ చేశారు జీవన్ రెడ్డి. అయితే బిల్లు ఆమోదం తర్వాత అదే కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ మాత్రం కేసీఆర్ ని కలిసి శాలువా కప్పి అభినందించారు. కాంగ్రెస్ లో ఇలాంటి సీన్లు కొత్తేమీ కాదు. గతంలోనూ హస్తం నేతలు టీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడితే సీఎల్పీ నేత జానారెడ్డి మాత్రం సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారు అంటూ తుస్సుమనిపించారు. టీడీపీ నాయకులు కూడా హస్తం నేతల బాటలోనే నడుస్తున్నారు. సేమ్ టు సేమ్ కాంగ్రెస్ లోని పరిస్థితే తెలంగాణ తెలుగుదేశంలోనూ కనిపిస్తోంది. ఒకరు కేసీఆర్ సర్కార్పై రంకలేస్తూ ఉంటే మరొకరు భేష్ అంటున్నారు. రిజర్వేషన్ల బిల్లుపై రేవంత్ రెడ్డి, ఆర్ కృష్ణయ్యలు పరస్పరం విరుద్ధంగా స్పందించడమే అందుకు రుజువు. ఇక అధికార పార్టీపై పోరాటానికి ఒకరో ఇద్దరో తప్ప ఎవ్వరూ ముందుకు రావటం లేదు. ఎప్పుడు చూసినా రేవంత్ రెడ్డి, అప్పుడప్పుడు ఎల్ రమణ మాత్రమే యుద్ధ క్షేత్రంలో కనిపిస్తున్నారు. మిగతా వారు అధికార పార్టీకి వ్యతిరేకంగా నోరు విప్పడం చాలా అరుదుగా కనిపిస్తోంది. 2019లో అధికారం మాదే అంటున్న ఈ రెండు విపక్ష పార్టీలలో ఎందుకు ఈ గందరగోళం? అధికారం కోసం అర్రులు చాస్తూనే ఆ కలలు కలలయ్యే పరిస్థితి వారే తెచ్చుకుంటున్నారు. నాయకులే కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక క్యాడర్ సంగతి ఏంటి? ఈ ప్రశ్నలకు ఆ రెండు పార్టీలే సమాధానాలు వెతుక్కోవాలి. అయితే కాంగ్రెస్, టీడీపీలు అధికార పార్టీ ట్రాప్ లో పడిపోతున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో సమన్వయం లేకపోవడం, మరో విపక్షం టీడీపీలో ఒంటరిపోరు టీఆర్ఎస్ కి కలిసొస్తున్నాయి అని అంటున్నారు.